గీత కార్మికులకు 10% మద్యం షాపులు కేటాయిస్తామంటూ చంద్రబాబు చేసిన ప్రకటన ఒక బూటకమని చెప్పి బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే కాకినాడ జిల్లాకి 10% వరకు అంటే 16 షాపులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తమ లేని కులాన్ని కూడా దాంట్లో చేర్చారు అని చెప్పి కూడా ఈ సెట్టిబల్జ సంఘం సంబంధించినటువంటి నాయకులు కలెక్టర్ షాన్ మోహన్ కలిసి వినతిపత్రం అందించారు. అయితే ఈ మద్యం షాపులు కేటాయింపు మీద ఎలాంటి అన్యాయం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సెట్టిబల్జ సంఘానికి సంబంధించిన రాష్ట్ర నాయకులు ఉన్నారు. చల్లంగి వేణుగోపాల్ సార్, చెప్పండి, ఈవేళ చంద్రబాబు నాయుడు మీకు ఎలాంటి హామీ ఇచ్చారు? ఆ హామీ ఎంతవరకు అమలైంది మద్యం షాపు విషయంలో? ఎన్నికల ముందు బహిరంగ సభలో, సీక్రెట్ కాదు, బహిరంగ సభలో 20% గీత కార్మికులకి షాపులు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. దానికోసం సెట్టిబల్జీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 60 లక్షల జనాభా ఓన్ చేసుకోవడానికి ప్రయత్నించారు. పార్టీ మాదిగా భావించారు. వెంటనే ఫ్లెక్సీల మీద పాలు పోసి ఆయనకి అభిషేకం చేశారు. అంటే కేవలం 20% ఇస్తానన్నారు. ఎందుకంటే మా బతుకు పోయింది. మా పూర్వీకులు జారక్ తయారు చేసుకుని అమ్ముకుని బతికేవారు. అటువంటిది మా అందరు బతుకు తెరిగిపోయిన ఇన్నాళ్ళకు ఒక పార్టీ వచ్చింది, మమ్మల్ని గుర్తించింది అని ఎంతో ఆనందంతో ఆయనకి పాలాభిషేకం చేశారు. కానీ మా ఆనందం కళ్ళ ముందే నిర్వీర్యం అయిపోయింది. ఆ తర్వాత 10% అని చెప్పేసి ఆయన ఒక దీంట్లో ప్రకటించడం జరిగింది, మేనిఫెస్టోలో. ఓకే, పోన్లే 20% అని 10% అని ఇస్తానని చెప్పి మేము సంతృప్తి పడ్డాము. కానీ 10% కూడా కాదు. ఇవాళ కాకినాడలో చూసినట్లయితే 10% అంటే సుమారు 17 సీట్లు ఖచ్చితంగా మాకు రావాలి, 17 షాపులు రావాలి. కానీ 16 షాపులు అంటున్నారు. అందులో కూడా చాలా అన్యాయం. ఎంత దారుణం అంటే, ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? అన్ని షాపులు ఇచ్చినప్పుడు మాకెందుకు ఎవరు? మీరు ముందు ఒక 4 నెలల ముందు సుమారు మొత్తం 3000 పైచీలకల షాపులు ప్రకటించేసి వాళ్ళందరూ అన్ని చోట్ల పెట్టేసుకున్నాక వాళ్ళకే ప్లేసులు దొరక్క ఎక్కడో చెట్లు ఎక్కడో ఊరు చివరిన శ్మశానాల దగ్గర పెట్టుకుని వ్యాపారాలు నష్టపోయి అలవ లక్షణాన్ని ఎడుతున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఎక్కడ పెట్టుకోమని మీరు ఇప్పుడు మాకు 4 నెలల పోయాక మాకు ప్రకటిస్తున్నారు. మాకు ఊరికి చివరన ఉండాలి, బడికి దూరంగా ఉండాలి, గుడికి దూరంగా ఉండాలి, హాస్పిటల్ దూరంగా ఉండాలి. ఇన్ని ఆంక్షలు ఉన్నటువంటి కోడలన్నీ ఆక్రమణ అయిపోయినాయి. ఇప్పుడు మాకు షాపులకు ప్లేసులు లేవు. ఇప్పుడు మేము పెట్టుకున్న అంత వ్యాపారం చేయలేము. అటువంటిప్పుడు మమ్మల్ని మా కిస్తీ తగ్గించపోయి ఇప్పుడు మాకు కిస్తీ తగ్గించామంటున్నారు. ఇది ఒక బూటకము, పచ్చి అబద్ధం. కిస్తీ తగ్గిస్తే 4 నెలలు గడిచిపోయినప్పుడు పూర్తి కిస్తీ ఎలా కడతాము? ఇప్పుడు 25 లక్షలుగా ప్రకటించారు. అంటే మాకు 4 లక్షలు అంటే సుమారు 2,88,000 గతంలో ఎక్స్ట్రా తీసుకున్నారు. 8,25,000 రూపాయలు కిస్తీ తగ్గించాలి. గడిచిన రోజులకి కిస్తీ వేసేస్తే మాకు వాళ్ళకి తేడా ఉంది. నువ్వు ఏదో తగ్గించాలని చెప్పి అబద్ధ ప్రకటన చేస్తున్నారు. ఎక్కడ తగ్గించారు మీరు? 8,25,000 రూపాయలు మా కిస్తీ తగ్గించాలి. రైట్, ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈ 16 షాపులు కూడా మీ బిజినెస్కి అనుకూలమా, లేకపోతే బినామీల కోసం అని మీకు ఏమైనా అనుమానం? అయితే ఇది పచ్చిగా బినామీగా ఎందుకు అనిపిస్తుందంటే, సెట్టిబల్జల హైయెస్ట్ పాపులేషన్ ఈ రాష్ట్రం మొత్తం మీద కాకినాడ 2లో 80,000 చిల్లర ఉన్నారు. ఓన్లీ వాటర్స్, నేను చెప్తుంది జనం కాదు. వాటర్స్ 80,000 చిల్లర ఉంటే దాంతోపాటు గౌడాస్ కలిపితే మేము సుమారు 1,00,000 పైగా ఉన్నాము. ఈ కాకినాడ 2 నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక షాప్ కూడా మాకు ఈ రిజర్వేషన్లో కేటాయించలేదు. దీన్ని బట్టి మాకు క్లియర్గా అర్థమవుతుంది మా జనాభా లేని ఊర్లు ఏవవుతున్నాయో, కాపులు అత్యధికంగా ఉండే జగ్గంపేట, సామర్లకోట, అక్కడ ఒక షాపు కూడా మీరు కేటాయించలేదు. ప్లస్ కాకినాడ 2లో షాపులు కేటాయించబోవడం మాకు ఖచ్చితంగా మాకు కావాలని అన్యాయం చేసినట్టుగా మేమైతే భావిస్తున్నాము. 17 సీట్లు కానీ 16 ప్రకటించారు. ఆ 16లో కూడా తీశారు. ఒకటి జీఓయూడి గౌడ్ అంటున్నారు. జీఓయూడి గౌడ్ అంటే అప్పట్లో మన బిఎస్ఏ స్వామి గారు హైకోర్టు జడ్జి, రిటైర్డ్ అయిన హైకోర్టు జడ్జి గారు గతంలో మన గౌతలస్సన్ గారు కలిపి హైకోర్టులో వేసి దాని మొత్తం మీద ఓ జీవో తీసుకొచ్చారు ప్రభుత్వంతో పోరాడి. అది జీఓయూడి గౌడ్ అంటే అందులో సెట్టిబల్జ, శ్రీశైన, యాత, గౌడ అన్ని ఉపకులాలు కలిపి ఒక దాని కింద రావాలి అని ఒక ఐక్యత కోసం ఒక జీవో తెచ్చారు. అది కోర్టులో ఛాలెంజ్ చేశారు. తర్వాత కుడిపూడి సూర్యనారాయణ గారు దాని మీద ఛాలెంజ్ చేసిన తర్వాత అది క్యాన్సిల్ అయిపోయింది. అది రద్దు చేశారు. అదే గౌడు ఉన్నారు. ఇప్పుడు అదే గౌడ్కి ఇక్కడ మా జిల్లాలో ఒకటి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు దగ్గర 70-60 కేటాయించారు. ఎవరు ఈ గౌడ్స్? జీఓయూడి గౌడ్ అంటే మీరు సెట్టిబల్జలకి ఇస్తారా, శ్రీశైనికి ఇస్తారా, యాదకి ఇస్తారా, లేకపోతే ఉపకులాలు ఏ కులంకి ఇస్తారు? ఇది కేవలం ఇది బినామీలకు ఇవ్వడం కోసం ఆ జీవోని అడ్డు పెట్టుకుని గౌడ్కి కొన్ని కేటాయించారు, సెట్టిబల్జలకి అతి తక్కువ కేటాయించారు. ఉన్నాయి కూడా మా కుల సంఖ్య లేని చోట కేటాయించారు. మీరు చెప్పండి, నేను ప్రధానంగా ఇప్పుడు ఈ మద్యం షాపులు ఏవైతే మీకు రిజర్వేషన్ ప్రకారం ఇచ్చారో మీ ఆర్థిక ఎదుగుదలకి ఇది ఉపయోగపడుతుందా? షాపులు పెట్టుకోవడం వల్ల మీకు బిజినెస్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 20% షాపులు ఇస్తానని చెప్పేసి సభల్లో చెప్పారు.
ఆ తర్వాత 10% రిజర్వేషన్లు చెట్టుబల్జీలు ఉన్నారు. మరి చెట్టుబల్జీలకి మరి ఎందుకు షాపు కేటాయించలేదని చెప్పేసి మా డిమాండ్. తర్వాత ఈ 7 నియోజకవర్గాల్లో కూడా మరి కాకినాడ జిల్లాలో ఈ 5 జిల్లాలకే కాపులు ఎక్కువగా మరి కాపులు అగ్రవర్ణ కులాల వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కేటాయించినాక ఈ షాపులు మీరు అమలు చేసింది. దీనివల్ల చెట్టుబల్జీ గీత కులాల సంఘాల వారికి నష్టం జరుగుతుంది. మీరు 2 లక్షల రూపాయలు కట్టాలని చెప్తున్నారు. 2 లక్షల రూపాయలు ఎలా కట్టారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకంటే వాళ్ళు ఆ 2 నెలలు 3 నెలలు కళ్ళు గీసుకుంటే 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు వస్తాయి. మరి వాళ్ళు 2 లక్షల రూపాయలు మరి కట్టాలంటే ఇప్పుడు ఈ రోజున కట్టలేరు. 10,000 రూపాయలు కూడా 10 పైసలు తెచ్చి కట్టమంటే కట్టలేరు ఈరోజు చెట్టుబల్జీ గీత కులాల వాళ్ళు. మరి ఇప్పటికైనా సరే మరి ఈ గీత కులాల వాళ్ళకి తక్కువ మద్యం షాపులు లైసెన్స్ తగ్గించి మరి వీళ్ళకి న్యాయం జరిగేటట్టు చూస్తారని చెప్పేసి మేము కోరుతున్నాం. నా పేరు రాయుడు మోజస్ బాబు, చెట్టుబల్జీ ఐక్య రక్షణ చైతన్య శిక్షణ సేవా సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడు. కేటాయిస్తా అన్నారో ఇప్పుడు జరుగుతున్న తతంగం చూస్తే మీరు నష్టపోయామని చెప్తున్నారు మీ నాయకుల మాట చూస్తే. అంటే కేవలం మీ ఓట్లు ఆకర్షించడం కోసం ఇలాంటి హామీలు ఇచ్చారని మీరు భావిస్తున్నారా ఈ తతంగం చూస్తుంటే? సార్ ఇప్పుడు ఏంటంటే మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో మేనిఫెస్టో తర్వాత ఆయన యొక్క మహాసభల్లో ఆయన ఒక గ్యారంటీ ఇచ్చారండి 20% అని చెప్పేసి. దాని యొక్క ప్రాతిపదికన మేము ఆ డిమాండ్స్ ఎందుకు చేస్తున్నామంటే ఆయన మాట నిలబెట్టుకుంటారని చెప్పేసి మేము అడుగుతున్నాం సార్ దాన్ని మేమేంటంటే ఇప్పుడు జరిగిన అన్యాయాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇది మనం చూస్తున్నాము. ఏదైతే బీసీ సంఘం నాయకులు కానీ సిట్టుబల్జీ సంఘం నాయకులు ఒకటే చెప్తున్నారు, ఎలక్షన్స్ ముందు 20% వరకు మద్యం షాపులు గీత కార్మికులు కేటాయిస్తామని చెప్పారు. తర్వాత మేనిఫెస్టోలో 10% పెట్టారు. అయినప్పటికీ కూడా కాకినాడ జిల్లాలో 16 షాపులు కేటాయించినప్పటికీ కూడా సిట్టుబల్జీలు ఎవరైతే ఎక్కువగా కమ్యూనిటీ ఉంటుందో ఆ ప్రాంతాల్లో షాపులు కేటాయించలేదు. కేవలం కాపులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కేటాయించడం వల్ల ఇవన్నీ కూడా బినామీలకు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా మేము చంద్రబాబు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ఒక బూటకం మోసపోయామని చెప్పి కూడా నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పి కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా